ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ 2005 వచ్చే నెల 11, 12 తేదీల్లో ఫ్రాన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ 2025 జరుగుతున్నది. ఈ సమ్మిట్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో తప్పుడు సమాచారం, సాంకేతిక దుర్వినియోగంతో సహా ప్రధాన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలపై చర్చించనున్నారు. ఈ సమ్మిట్ కృత్రిమ మేధపై ప్రజల ఆసక్తి, నమ్మకం, భవిష్యత్తులో కృత్రిమ మేధతో ఉద్యోగాలు, సమాజం, సంస్కృతిపై ప్రభావం, ఆవిష్కరణలు, ప్రపంచవ్యాప్తంగా పాలనా వ్యవస్థలో ఏ పాత్ర తదితర అంశాలపై దృష్టి సారించనున్నది. ఈ నేపథ్యంలో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య $10 బిలియన్ విలువైన 2 భారీ రక్షణ ఒప్పందాలు జరగనున్నాయి. ఇందులో 26 రాఫెల్ ఎం ఫైటర్ జెట్లు, 3 అదనపు స్కార్పెన్ కేటగిరీ సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. వీటితో పాటు ఇరు దేశాల మధ్య మరికొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నది. అత్యంత వేడి సంవత్సరంగా 2024 భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. 123 ఏండ్ల ఉష్ణోగ్రతల సగటు కంటే 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇప్పటివరకు అత్యధిక వేడి సంవత్సరంగా ఉన్న 2017 రికార్డును 2024 దాటింది. ఇటీవల బాకులో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ కాన్ఫరెన్స్ COP29 సదస్సు సందర్భంగా ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ 2024 రిపోర్టులో 2024లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడైంది. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ C3S కూడా 2024ను గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా పేర్కొన్నది. అంతర్జాతీయ వాతావరణాన్ని నమోదు చేయడం 1850లో ప్రారంభమైందని, అప్పటి నుంచి అత్యంత ఎక్కువ వేడి వాతావరణం గత ఏడాదే నమోదైనట్లు తెలిపింది. పారిశ్రామిక యుగం ముందున్న ఉష్ణోగ్రతల సగటు కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైన తొలి ఏడాదిగా నిలిచిందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.10 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఇది 1991 నుండి 2020 నాటి కాలం కంటే 0.72 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువ. అలాగే 2023 సగటు నాటి స్థాయి కంటే 0.12 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. 2024లో ఉష్ణోగ్రతలు మొదటిసారిగా ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కాలం నాటి స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. నైపుణ్యాల సన్నద్ధతలో భారత్కు 2వ ర్యాంకు. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ వెల్లడి. కృత్రిమ మేధ, డిజిటల్, హరిత రంగాలు సహా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ కలిగిన ఉద్యోగ మార్కెట్కు సంబంధించి నైపుణ్యాల సన్నద్ధతలో భారత్ 2వ ర్యాంకు సాధించింది. తొలి స్థానంలో అమెరికా నిలిచింది. ఈ మేరకు క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025 వెల్లడించింది. లండన్ కేంద్రంగా పనిచేసే క్వాక్వరెల్లి సైమండ్స్ క్యూఎస్ సంస్థ గురువారం ఈ ఏడాది తన తొలి ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ విడుదల చేసింది. క్యూఎస్ ఇండెక్స్లో మన దేశానికి అధిక ప్రాధాన్యం లభించడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.